విజయవాడ వరద బాధితులకు రాజమండ్రి సెంట్రల్ జైల్ ఖైదీలు అండగా నిలిచారు. మానవతా దృక్పథంతో వరద బాధితులకు 25,000 ఆహార ప్యాకెట్లను సిద్ధం చేశారు. టమాటో బాత్ను తయారు చేసి ప్యాకెట్లలో నింపి పంపించారు. అయితే వీళ్లు కరోనా సమయంలోనూ ఇలాగే 1,00,000 మాస్కులను తయారు చేశారు. విజయవాడ వరద బాధితులకు రాజమండ్రి సెంట్రల్ జైల్ ఖైదీలు అండగా నిలిచారు. మానవతా దృక్పథంతో వరద బాధితులకు 25,000 ఆహార ప్యాకెట్లను సిద్ధం చేశారు. టొమాటో బాత్ను తయారు చేసి ప్యాకెట్లలో నింపి పంపించారు. అయితే వీళ్లు కరోనా సమయంలోనూ ఇలాగే 1,00,000 మాస్కులను తయారు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. వరద బాధితులకు అండగా రాజమండ్రి జైల్లో ఉన్న ఖైదీలైతే 25,000 ఆహార ప్యాకెట్లను మానవతా దృక్పథంతో పంపించారు, అండగా నిలిచారు వాళ్ళకి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీలు అన్నిట్లో కూడా మంచి శిక్షణ పొంది ఉంటారు. వీరు వంట చేయటంలోనే కాకుండా అనేక చేతి వృత్తుల్లో కూడా వీరికి శిక్షణ ఇస్తుంటారు. దీంతో ఇప్పుడు ఏదైతే బొడమేరు వరద బాధితులకి సంబంధించి వారికి ఏదైనా సహాయం చేయాలనే తపన వచ్చి వారి యొక్క మానవతా దృక్పథంతో ఉప్మా తయారు చేసి అంటే టమాటో బాత్ తయారు చేసి పంపిస్తారని సంకల్పించారు. దీంతో 25,000 మందికి సరిపోయే టమాటా బాత్ను మొత్తం ఖైదీలే సొంతంగా తయారు చేసి ప్యాక్ చేసి 2 వాహనాల్లో పంపించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే జిల్లా కలెక్టర్ ఇక్కడ ప్రశాంతి బుడమేరు వరద బాధితులకి సహకారం అందించాలి, సహాయం అందించాలని చెప్పేసి కోరడంతో అన్ని అధికారులు అన్ని చోట్ల కూడా స్పందిస్తారు, దాతలు కూడా స్పందిస్తారు. అందులో భాగంగా ఖైదీలు స్పందించి ఈ టమాటా బాత్ను తయారు చేసి ఈ రోజు 25,000 మంది వరద బాధితులకి ఇది పంపించగలిగారు. అయితే ప్రతిసారి కూడా ఈ ఖైదీలు కోవిడ్ టైంలో కూడా మంచి సేవలు అందించారు. అంటే మాస్కులు అంటే తెలియని పరిస్థితిలో మాస్కులు కుట్టి క్లాత్ తో మాస్కులు వాడాలని చెప్పి మా క్లాత్ తోటి మాస్కులు కుట్టి 1,00,000 మాస్కుల్ని వీళ్ళు విక్రయించడం కూడా జరిగింది. అయితే ఇక్కడ జైల్ సూపరింటెండెంట్ రాహుల్ పర్యవేక్షణలో ఈ టమాటో బాత్ను తయారు చేసి వేడిగానే అంటే ఒక సిల్వర్ ప్యాకింగ్ చేయడం వల్ల అది ఉదయాన్నే వేడిగా పంపించడం కూడా జరిగింది. ఇట్లాగా ఇక్కడ ఈ ఖైదీల్లో అనేక అంటే ఇక్కడ చేతి వృత్తుల్లో అంటే పీచు పరిశ్రమలోని కుట్టు దాంట్లోని అట్లాగే ఇతర ఐరన్ బీరువాలు తయారు చేయడంలో ఇలా శిక్షణ పొందుతారు. అలాగే ఇక్కడ 2 పెట్రోల్ బంకుల్లో కూడా వీరు పనిచేస్తూ ఉంటారు. ఇలాగా స్వయం ఉపాధి పొందడానికి అనేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించుకునే డబ్బులతో కూడా కొంత వీరికి వచ్చిన ఆదాయంలో కూడా ఈ టమాటో బాత్ కి ఖర్చు పెట్టి తయారు చేయడం అనేది ఒక విశేషం. ఇది ఖైదీలు తయారు చేసి పంపడం పట్ల ఒక చర్చనీయాంశంగా మారింది. యామిని. రైట్, థ్యాంక్ యూ.